నిన్న మనం పెట్టిన వీడియోలో సముద్రం పక్కనే ఉండే ఉప్పు కాలువ దగ్గర చేపలు పడదామని ఒక 2 ప్లేసులలో వలలు వేసా. కానీ అవి తీసేలోపే రాత్రి అయిపోవడంతో ఆ వలలు తీయకుండానే ఇంటి దగ్గరకు వచ్చేసా. అయితే ఈ రోజు మనం ఆ ఉప్పు కాలువ దగ్గర వేసిన వలలలో ఏమైనా చేపలు పడి ఉంటే బయట తీద్దామని చెప్పి పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆ ఉప్పు కాలువ దగ్గర ఉన్న వల దగ్గరికి వెళ్ళా. కానీ దాన్ని చూడగానే ఒక చిన్న డౌట్ వచ్చింది. అదేంటంటే అసలు మనం ఈ ఉప్పు కాలువ దగ్గర ఈ వల వేసింది చేపలకా లేక పాములుగా అనిపించింది. ఎందుకంటే ఈ వల మొత్తం పాములే ఉన్నాయి. మావా, నిజానికి మన దగ్గరున్న ఈ వలలతో నేను చాలా సార్లు చేపలు పట్టున్నా. కానీ ఏ ఒక్కసారి కూడా ఇంత ఘోరంగా చేపలు పట్టలేదు. ఎందుకంటే మనం వేసిన ఈ వలలో చేపల కంటే పాములే ఎక్కువ పడి ఉన్నాయి. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తా. అయినా ఈ వలలో ఇన్ని పాములు ఎలా పడ్డాయో అస్సలు అర్థం కాలేదు. కానీ నేను ఈ ఉప్పు కాలువ దగ్గరికి చాలా సార్లు వచ్చున్నా. కానీ ఏ ఒక్కసారి కూడా ఇలా జరగలేదు. ఇక చేసిన పాపం ఊరికనే పోతున్నట్టు మనం వల వేసిన తర్వాత అందులో చేపలు పడ్డా పాములు పడ్డా బయట తీయాలి కాబట్టి కొంచెం ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి వల తీయడం మొదలు పెట్టా. ఈ వల మొత్తం మీద చేపలైతే ఒక్కటి కూడా పడలేదు. కానీ పాములు మాత్రం ఒక 10 వరకు పడున్నాయి. అందులో అయితే కొన్ని పాములు బ్రతికే ఉన్నాయి. వీటిని అనవసరంగా చంపడం ఎందుకులే, మెల్లిగా బయట తీసుకెళ్లి వదిలేద్దామని చెప్పి వల తీసుకుని బయటకు వచ్చేసా. నిజానికి ఇలాంటి పాములు మనకి ఎక్కువగా ఇలాంటి ఉప్పు కాలువల దగ్గర కనిపిస్తూ ఉంటాయి. అందులోనూ వీటికి విషం ఉంటుందో ఉండదో కూడా మనకైతే పెద్దగా తెలియదు. అందుకని ఈ పాముల్ని బయట తీసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా తీయాలి. వీటిని తీసేలోపు చాలా టైం అవుతుంది కదా. మనం ఎలాగో రెండో వల వేస్తున్నాం కదా, ఆ వల దగ్గరికి వెళ్ళి ఆ వల తీసుకొచ్చి ఆ తర్వాత వీటి సంగతి చూద్దామని చెప్పి ఆ రెండో వల దగ్గరికి వెళ్ళా. ఈ రెండో వల దగ్గరికి వెళ్ళగానే అసలు చేపలు పడతాయనే నమ్మకం పూర్తిగా పోయింది. ఎందుకంటే ఇందులో చేపలైతే పెద్దగా లేవు. కానీ పాములు మాత్రం ఒక 5-6 వరకు ఈ వలలో పడిపోయి ఉన్నాయి. అయితే ఈ వలలో పడిన పాములన్నీ చాలా వరకు బ్రతికే ఉన్నాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఈ వల మొత్తాన్ని చేతిలోకి తీసుకుని కొంచెం ఓపిగ్గా గట్టుపైకి వచ్చేసా. నిజానికి మన దగ్గర చేపలు పట్టడానికి ఉన్నది ఈ 2 వలలు మాత్రమే. వీటిని కూడా పోగొట్టుకుంటే మళ్ళీ చేపలు పట్టడానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పి కొంచెం కష్టమైనా సరే ఈ పాములన్నీ బయట తీయడం మొదలు పెట్టా. అసలుకి ఈ రోజు మన అదృష్టం అస్సలు బాగాలేదనుకుంటా. నేను ఈ ఉప్పు కాలువ దగ్గరికి చేపల కోసం వచ్చి పాములు పట్టడం ఏందో కానీ ఈ వల డ్యామేజ్ అవ్వకుండా ఈ పాములన్నీ బయట తీయడానికి నానా ప్రయత్నాలు చేశా. కానీ ఎంత ట్రై చేసినా ఈ వలలో పడిన పాములన్నిటిలోనూ ఒక 4-5 పాములు మాత్రమే బయటికి తీయగలిగా. మిగతా పాములన్నీ మెలేసుకొని ఉండడం వల్ల అసలు తీయడానికి అస్సలు వీలు కాలేదు. ఇలా ఒక 2 గంటల పాటు ఈ పాములన్నీ బయట తీయడానికి చాలా సేపు కష్టపడ్డా. చివరికి వల అయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఈ డ్యామేజ్ అయిపోయిన వలని అక్కడే వదిలేసి ఇందులో బ్రతుకున్న పాములు మాత్రం పక్కనే ఉన్న ఉప్పు కాలువలోకి వదిలేసి మనం మొదటగా వేసిన వల దగ్గరికి వెళ్ళిపోయా. నిజానికి మొదటి వలలో కూడా చాలా పాములు పడ్డాయి. కానీ వీటన్నిటిని బయట తీయాలంటే చాలా టైం పడుతుంది. మనకంత ఓపిక లేక ఈ పాములతో పాటు ఆ వలను కూడా అక్కడే వదిలేసా. ఎందుకంటే మనం ఇంతకు ముందు తీసిన ఒక్క వలలోనే దాదాపు ఒక 10 పాముల వరకు ఉంటాయి. మళ్ళీ ఇందులో ఉన్న పాములన్నీ బయట తీయాలంటే దోల తీరిపోతుంది. ఇక మంచిగా మనం తీసుకొచ్చిన ఈ 2 వలలు అక్కడే వదిలేసుకొని ఈ పక్కనే ఉన్న ఉప్పు కాలువకి అందులో మనకు పడిన ఈ పాములకు ఒక దండం పెట్టుకుని బుద్ధుంటే జన్మలో ఈ పక్కకు రాకూడదు అనుకుని మెల్లిగా ఇంటి బాట పట్టా. ఇక ఫైనల్ గా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో ఒక కామెంట్ చేయండి మమ్మా.